అదిగో దీపావళి వచ్చేస్తోంది. 2025లో ఉన్నాం. ఎప్పటి పండగ ఈ దీపావళి? ఒక కాల కొలమానం సరిపోతుందా? ఎన్నో యుగాలుగా భారతీయులంతా దీపాల వెలుగులో, టపాకాయల హోరులో జ్ఞానాన్ని, జ్ఞాపకాలని పదిలపరుచుకుంటూనే ఉంటారు. అటువంటి పండగకి ఇంట్లో ఉండి కుటుంబంతో గడపాలి అని అనుకోవడం సర్వసామాన్యమైన విషయం. ప్రస్తుత కాలంలో పట్టణం నుంచి ఊరికి వెళ్ళాలి అంటే పెద్ద ప్రహసనం. విమానం టికెట్లు, తత్కాల్ టికెట్లు, అధికారి ఒప్పుకోల కోసం అగచాట్లు, అబద్ధాలు, నిజాల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇక ఇంటి నుండి దూరంగా ఉండి చదివే పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ శరదృతువంతా సెలవులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. దసరా, దీపావళి ఈ పండగల కోసం ఇంట్లో ఉండడం కోసం. మరి ఇప్పటికీ దాదాపు 130 ఏళ్ల క్రిందట తూర్పుగోదావరి జిల్లాలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనే కుర్రవాడు తన గురుకుల వాసం నుండి దీపావళి పండగకి ఇంటికి వెళ్ళడానికి ఎంత తహతహలాడాడో తెలుసుకోవాలి అంటే ఆయన స్వీయ చరిత్ర, అనుభవాలు, జ్ఞాపకాలును చదవాల్సిందే. అందుకే దీపావళి వచ్చేసింది జ్ఞాపకాల్లో అన్న ఈ భాగంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాలు, జ్ఞాపకాలును లోంచి కొన్ని